నమస్కారం, నా పేరు తరణి. డివైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకు ఉపాధి లక్ష్యంగా పనిచేస్తా అంబేద్కర్ వల్లే ఈ స్థాయి ఎంపీ హరీష్ మాధురి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటనికొండ మండలం చెయ్యేరు, వడ్డివారిపేట, రాంజీనగర్ గ్రామాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చెల్లి అశోక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే నా తండ్రి దివంగత నేత జీఎంసీ బాలయోగి తర్వాత నేను ఈ స్థాయిలో ఉన్నానన్న ఎంపీ గంటి హరీష్ మాధురి. డాక్టర్ అంబేద్కర్ ఒక వర్గానికి కాదు, అందరికీ నాయకుడు అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. దివంగత నేత జీఎంసీ బాలయోగి ఆశయాన్ని తాను కొనసాగిస్తారన్న ఎంపీ హరీష్ మాధురి. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది యువత, భారీ అన్న సమారాధనతో పాటు డీజే, తీన్మార్ కార్యక్రమాల్లో నీలిరంగు శారీలతో పాల్గొన్న మహిళలు. వర్గాలందరి గురించి కూడా పోరాడుతూ వాళ్ళకి సరైన హక్కు కల్పించాలని ఏకైక ఆలోచనతో ఆయన అందరు వాడయ్యారు. ఈ రోజు మాకు కూడా ఒక బాధ వస్తుంది. అనేక గ్రామాల్లోనే అందరూ కలిసి వస్తుంటారు, కొన్ని గ్రామాల్లోనే ఒక్కడే వస్తుంటారు. కానీ ఎప్పుడైనా సరే అందరూ కూడా కలిసి రావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు, ఆయన కూడా ఒక గుర్తింపు ఈ స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈ రోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకుని మనసులో గుండెల్లో పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు. మీరందరినీ కూడా యువతిని కూడా ఒకటే ఆలోచిస్తున్నా, రేపన్నాడు మీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మీరు ఆలోచనలు చేయాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు ఏ విధంగా మీ అందరితో అండగా ఉన్నారో అదే విధంగా ఈ హరీష్ బాలయోగి మీరందరూ అనేక విషయాల్లో అడుగుతారు. ఒక్కటే మీ అందరూ తెలియజేసుకుంటా, మీరు ఎప్పుడన్నా సరే ఒక బాధ్యత తీసుకుని ఒక బలంగా తయారు చేసుకునేది మీ విద్య. చదువుకోండి. మీరందరూ కూడా పై స్థానానికి వచ్చే మార్గదర్శిగా రూపొందించే బాధ్యత నాది, నాతో పాటు గుర్చిబాగ్ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ రేపన్నాడు ఈ ప్రాంతం నుంచి నేను ఎప్పుడు కోరుకునేది 10 మంది అంబేద్కర్ తయారవ్వాలి. అన్నిటికీ కూడా మేము ఆలోచిస్తామని కూడా సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నాం. మీ అందరినీ ఒకటే కోరేది, మేము కార్యక్రమానికి ఎప్పుడైనా లేట్గా రావచ్చు, కానీ మీ అందరికి ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం ముందు ఇక్కడున్న
స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. కానీ మొదటి సమస్య వాటర్, వాటర్ సమస్య మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మేము మీ అందరికి ఒకే మాట తెలియజేసుకున్నా, మా నాన్నగారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఖచ్చితంగా అదే విధంగా నేను ముందుకు వస్తాను. ఆ వాటర్ ప్లాంట్ సమస్య నేను పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇంకో 2-3 చోట్ల అంబేద్కర్ గారి విగ్రహానికి, బాబు జగజీవన్ విగ్రహానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అవి పాత పడిపోయి కొత్తగా వేయాలని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా దానికి కొత్త ఎస్టిమేషన్ వేసి పట్టండి. ఖచ్చితంగా అది మా సొంత నిధులతోని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను మా నాన్నగారు కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని స్ఫూర్తిని ముందు తీసుకెళ్లే విధంగా పనిచేశారు. ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చా. ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉంటానని కూడా మీకు ఎప్పటి నుంచో అనుకున్నారు. అనేక ఆలోచనలు ఉన్నాయని, ఆయన నెరవేరే కళలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైల్వే ప్రాజెక్ట్ అయినా, ఇక్కడ స్థానికంగా యువతకి ఉపాధి అయినా, ఇక్కడున్న గ్రామ అభివృద్ధి అయినా, ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయడం ఆయన కొడుకుగా ముందుకు వచ్చాను. ఇవన్నిటినీ పూర్తి చేసి వెళ్తానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.